అందరికీ నమస్కారం. పింఛన్దారులకి ఆలస్యం అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగ పనితీరు వల్ల, ఈ తప్పుడు విధానాల వల్ల ఈరోజు 56 లక్షల మంది పింఛన్దారుల్ని రోడ్డు మీద పెట్టి సచివాలయాలకు రమ్మని ఆదేశాలు ఇచ్చారంటే, ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనంజయ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే దుర్మార్గమైన కుట్రలో భాగస్వాములై ఈరోజు ఈ దారుణానికి పాల్పడ్డారు. నిన్నే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు, చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు, ఉత్తరం రాశారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కనుసన్నల్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ, అదేవిధంగా కమిటీ సభ్యులు, పంచాయతీరాజ్ సెక్రటరీ, అట్లాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ పెత్తనం వెలగబెడతా ఉన్న ధనంజయ రెడ్డి కూడా బాధ్యుడే. అందరూ కలిసి ఈరోజు 56 లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండలు 42 డిగ్రీ పైనున్న పరిస్థితుల్లో సచివాలయాలకు మీరు రమ్మన్నారంటే, ఏసీ రూముల్లో కూర్చున్న అధికారులారా, ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్న స్వార్థపూరిత అధికారులు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, మీకు మానవత్వం ఉందా? చాలామంది జిల్లా కలెక్టర్లు ఇంటింటికి పెన్షన్ ఇచ్చే విధానం దశాబ్దాల తరబడి ఉంది. కొద్దిపాటి విలేజ్ సెక్రటరీలు ఉన్నప్పుడే ఇంటింటికి వెళ్ళి ఇచ్చొచ్చాం. ఇవాళ 1,35,000 మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు, 15,005 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగస్తు కూడా లెక్క తీసుకుంటే 50 పెన్షన్లు ఒక్క రోజులో ఇచ్చే సామర్థ్యం అధికార యంత్రాంగానికి ఉందని జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా సెర్ఫ్ సిఇఓ దుర్మార్గంగా మురళీధర్ రెడ్డి ఈ కుట్రలో భాగస్వాముడు, ప్రధానమైన భాగస్వామి. ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి కలెక్టర్లు చెప్పిన సమాచారాన్ని పక్కదోవ పట్టించి ఇవాళ మీరు ఏకపక్షంగా 56 లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండర్లో సచివాలయాలకు రమ్మన్నారంటే ఎంత దుర్మార్గమో దీని మీద మళ్ళీ వెంటనే చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకోవాలి. వెంటనే మీరిచ్చిన ఆదేశాలను మోడిఫై చేయాలి, మీరిచ్చిన ఆదేశాలను మార్చాలి. ఇవాళ అప్పుడే వైసీపీ నాయకులు మంచాల మీద వృద్ధుల్ని, పింఛన్దారుల్ని ఈ మండు టెండర్లో ఊరేగిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బీజేపీ నాయకుల మీద, ఎన్డీఏ కూటమి మీద విష ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ఉన్న సంబంధిత బ్లూ మీడియా ఛానల్స్ కావచ్చు, సంబంధిత ఛానల్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ దుర్మార్గాల్ని, ఇవాళ ఎన్నికల కోడ్ ఈ నిబంధనలు కూడా పక్కన పెట్టి ఏకపక్షంగా దుర్మార్గంగా విషం జిమ్మే, బురద జిమ్మే ఈ కార్యక్రమాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని ఎన్నికల కమిషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు స్పందించాలి. ఇవాళ సెర్ఫ్ సిఇఓనో
ముఖ్యమంత్రి కార్యాలయం ధనంజయ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్ని సిఎస్ జవహర్ రెడ్డి ఏ విధంగా బాధ్యత తీసుకుంటాడని నేను అడుగుతున్నా. ఏ విధంగా ఇటువంటి ఆదేశాలు ఇస్తారని నేను అడుగుతున్నా. ఇవాళ దగ్గర వృద్ధులు దగ్గర 34 లక్షల మందిని మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే మీకు మానవత్వం ఉందా నేను అడుగుతా ఉన్నా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని. ఒకసారి మండుటి ఎండలో సచివాలయాలకు వచ్చి మీరు చూడండి. ఈ ఎండ పరిస్థితి ఏంటో, ఎండ వేడిమి ఏంటో. ఇవాళ మంచినీళ్ళు కూడా దొరకని ప్రాంతాలు ఉన్నాయి. మంచినీళ్ళు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో 34 లక్షల మంది వృద్ధుల్ని మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే చీఫ్ సెక్రటరీ మీకు మానవత్వం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. మురళీధర్ రెడ్డి నీకు మానవత్వం ఉందా సెర్ఫ్ సీఓ అని నేను అడుగుతా ఉన్నా. ఏసీ రోడ్లో కొలుగుతున్న తాడేపల్లి కొంప ప్యాలెస్లో ఉన్న ముఖ్యమంత్రి సెక్రటరీని అడుగుతా ఉన్న ధనంజయ రెడ్డిని, ఇంత నీచానికి పాల్పడతారా? ఇంత దుర్మార్గానికి పాల్పడతారా? ఓట్లు దండుకోవాలనే కక్కుర్తితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లు చేయాలనే ప్రయత్నంతో ఈ పన్నాగంలో మీరందరూ భాగస్వాములు అయ్యారు. నిన్నే దగ్గర 9 మంది అధికారులు మీ దుర్మార్గాలకి, మీ కుట్రలో భాగస్వాములైనందుకు ఇవాళ 9 మంది అధికారులు బలైనప్పటికి కూడా ఇంకా మీకు చీమ కుట్టినట్లేదా? ఇంకా మీరు కుట్రలో భాగస్వాములు అవుతారా? నిన్నే కదా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే వంతపాడారో, ఎవరైతే ఊడిగం చేశారో, ఎవరైతే జీహుజూర్ అన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టబడ్డారు. ఇది చూసినప్పటికి కూడా మీలో మార్పు లేకుండా ప్రభుభక్తితో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనే ప్రయత్నంలో భాగంగా ఏ మాత్రం కూడా దీని మీద గుణపాఠాలు నేర్చుకోకుండా బాధ్యత గల కీలకమైన పదవుల్లో ఉన్న మీరు ఈ దుర్మార్గాలకి పాల్పడుతున్నారంటే సమాధానం చెప్పమని నేను అడుగుతూ ఉన్నా. ఇవాళ దగ్గర నేను అడుగుతూ ఉన్నా చీఫ్ సెక్రటరీని, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 14,232 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తే మీకు ఏ ఇబ్బంది వచ్చిందండి? కేటగిరీల వైజ్గా మీరు ఇవాళ 54 లక్షల మంది, 56 లక్షల మందిని మీరు ఇవాళ రోడ్డెక్కిచ్చి సచివాలయాల చుట్టూ ఎండల్లో ఇవాళకు కూడా సచివాలయాలకు డబ్బు రాలేదు. ఇవాళకు కూడా పెన్షన్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి డబ్బులు రాలేదు. దీనికి కారణం మార్చి 16, 31 మధ్యలో 13,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేసే ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు, అస్మదీయులు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల తాలూకా పనులు చేసిన వాటికి 13,000 కోట్ల రూపాయలు డబ్బులిచ్చి ఇవాళ దాకా ఖజానాలో సంబంధిత సచివాలయాల్లో ఉద్యోగస్తుల దగ్గరికి, విలేజ్ సెక్రటరీల దగ్గరికి డబ్బు రాలేదంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత బాధ్యతారాహిత్యం. 28వ తారీఖునే సాక్షి ఛానల్లో, సాక్షి పత్రికలో ఏప్రిల్ 3వ తారీఖున పెన్షన్లు ఇస్తామని ప్రకటనలు వచ్చాయి. మీ పత్రిక, జగన్మోహన్ రెడ్డి కుటుంబ పత్రిక సాక్షి పత్రికా ఛానల్లో చాలా స్పష్టంగా ఏప్రిల్ 3 నుంచి పెన్షన్లు ఇస్తామని ప్రకటనలు ఇచ్చారు, వార్తలు వచ్చాయి. దీనికి సమాధానం చెప్పండి. ఇది కుట్రలో భాగం కాదా? గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతే జీతభత్యాలు కావచ్చు, మొట్టమొదటి ప్రయారిటీ పెన్షన్లు పింఛన్దారులకు ఇచ్చేవాళ్ళం, దాని తర్వాత జీతాలకు ఇచ్చేవాళ్ళం. ఇవాళ మీరు మార్చి 31 వరకు ఖజానాలో డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు చెల్లించి 3వ తారీఖు కూడా ఇవాళ కూడా సచివాలయాలకు డబ్బు రాలేదంటే మీ నిర్లక్ష్యం, మీ బాధ్యతారాహిత్యం, మీ దుర్మార్గం, మీరు కుట్రలో ఏ విధంగా భాగస్వాములు అయ్యారో ఇవన్నీ కూడా బట్టబయలైనాయి. అదేవిధంగా ఏఎన్ఎంలు,
ఆరోగ్య కార్యదర్శులు 12,770 మంది ఉన్నారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ వృద్ధులు ఎవరైతే 34 లక్షల మంది ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళినట్టయితే వాళ్ళ కష్ట సుఖాలు తెలుస్తాయి. ఎండలో వాళ్ళ ఎండ దెబ్బ తగిలి ఎలా ఉన్నారో తెలుస్తుంది. వాళ్ళను కూడా మీరు ఇవాళ పింఛన్దారుల దగ్గరికి పంపించలేదంటే ఎంత బాధ్యతారాహిత్యంగా మీరు పనిచేస్తున్నారో ఒక్కసారి గుడి మీద చేసుకొని సిఎస్ని సెర్ఫ్ సిఇఓని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనంజయ రెడ్డిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. దగ్గర ఎనర్జీ అసిస్టెంట్లు, వార్డు ఎనర్జీ కార్యదర్శులు కూడా 6,754 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దగ్గర 26, 32, 33 వేల మంది సిబ్బంది క్లియర్గా 1,35,000లో 35,000 మంది సిబ్బంది ఇంటింటికి పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పంపిస్తామని జిల్లా కలెక్టర్లు చెప్పినప్పటికి కూడా పెడచెవిని పెట్టి లెక్క పెట్టకుండా ఏమాత్రం కూడా కలెక్టర్లు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకోకుండా వృద్ధుల్ని వాళ్ళని ప్రమాదంలో ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ఎండవేడిమికి వాళ్ళు అనారోగ్యం పాలయ్యే విధంగా వాళ్ళని సచివాలయాల దగ్గర నిలబెట్టి వాళ్ళని అనారోగ్యం పాలు చేయటానికి కుట్రలో భాగంగా తిట్టించాలనే కార్యక్రమం. ఎన్నికల కమిషన్ని తిట్టించాలా, ప్రధాన ప్రతిపక్షాలను తిట్టించాలా, ఎన్డీఏ కూటమి పక్షాలను తిట్టించాలా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాలా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించాలా, మమ్మల్ని తిట్టించాలనే ఒక దుర్మార్గమైన కుట్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క కుట్రలో భాగస్వాములై ఇవాళ సిఎస్, సెర్ఫ్ సిఇఓ ధనంజయ రెడ్డి, ఈ పంచాయతీరాజ్ సెక్రటరీ వీళ్ళందరూ కూడా కలిసి వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల దగ్గర వృద్ధులు మరి 34 లక్షల మంది ఇవాళ సచివాలయాలకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. వితంతువులు 15 లక్షల మందిని, అట్లాగే ఒంటరి మహిళలు 1,79,000 మందిని, చేనేత కార్మికులు 93,000 మందిని, అట్లాగే మత్స్యకారులు 68,000 మందిని, డప్పు కళాకారులు 63,000 మందిని, చర్మకారులు 47,000 మందిని, అట్లాగే ఆర్ట్ కళాకారులు 43 మందిని, కల్లుగీత కార్మికులు 41,000 మందిని, అమరావతిలో భూమి లేని పేదలు 17,000 మంది పైగా, అట్లాగే అభయహస్తం పెద్దవాళ్ళు, ముసలివారు, పెద్దవారు, వృద్ధులు 1,62,000 మందిని, అట్లాగే కళాకారులు 3,145 మందిని, ఇజ్రాయల్ 2,278 మందిని, మొత్తం 56,91,582 మంది పింఛన్దారుల్ని సచివాలయాలకు రమ్మన్నారంటే ఎంత దుర్మార్గంగా, ఎంత మానవత్వం లేకుండా ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారు. ఇంత అన్యాయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కలెక్టర్లు మొత్తుకున్నారు, చెప్పారు, ఇస్తామని కూడా కొంతమంది కలెక్టర్లు మీడియాలో సమాచారం ఇచ్చారు. వాళ్ళు మాట్లాడింది కూడా మీడియాలో, కొంతమంది కలెక్టర్లు మాట్లాడింది మీడియాలో, పత్రికల్లో కూడా చూసాం. అయినప్పటికీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చీఫ్ సెక్రటరీ చేతికి మట్టి లేకుండా ఆ సెర్ఫ్ సిఇఓ ఏదైతే ధనంజయ రెడ్డి కన్సర్న్లో పంచాయతీరాజ్ సెక్రటరీ శశిభూషణ్ వీళ్ళందరూ కూడా కలిసి, అజయ్ జైన్ కూడా ఉన్నారంట, వీళ్ళందరూ కూడా కలిసి తీసుకున్న నిర్ణయాలే ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారు. ఇవాళ 9 మంది మీద వేటుపడింది. వీళ్ళందరినీ చూసైనా మీలో మార్పు రాలేదు. ఈ 9 మంది కూడా చూడండి. ఇవాళ పాలరాజు గుంటూరు ఐజీ ప్రధానమంత్రి బహిరంగ సభకు వచ్చినప్పుడు బాధ్యత గల అధికారులు అయి ఉండి ఎక్కడైతే డిప్లాయ్ చేయాల్సిన పోలీస్ యంత్రాంగాన్ని డిప్లాయ్ చేయకుండా ఇవాళ అక్కడ మైకులు ఇబ్బంది రావటం కానీ, ప్రధానమంత్రి గారే స్వయంగా ఎవరైతే పోల్స్ మీద ఎక్కిన వారిని దింపమని మరి ఆయన మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే పోలీస్ యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా, ఎంత బాధ్యతారాహిత్యంగా, ఒక ఐజీ ఎంత బాధ్యతారాహిత్యంగా పనిచేశాడో పాలరాజు గుంటూరు ఐజీ ఆయన చర్యలు ఇవాళ మరి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి బలైన పరిస్థితి వచ్చింది. అడ్డగోలుగా అధికారులు మరి ఎవరైతే వ్యవహరించారో వీళ్ళందరి మీద కూడా ఎలక్షన్ కమిషన్
బదిలీ కొరడా వేసింది. వీళ్ళని చూసైనా సరే ఇవాళ యంత్రాంగంలో పనిచేసే బాధ్యత గల అధికారులంతా కూడా ఇంత మరి ఇవాళ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా బాధాకరంగా ఆ వృద్ధుల తరపున, ఆ వితంతువుల తరపున, ఆ కళాకారుల తరపున, ఆ డప్పు కళాకారుల తరపున, ఆ పేదవాళ్ళ తరపున ఇవాళ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. అట్లాగే అనుబరాజన్ అనంతపురం ఎస్పీ అక్కడ అడ్డగోలుగా హత్యలు జరుగుతూ ఉన్నా, దుర్మార్గాలు జరుగుతూ ఉన్నా. ముఖ్యమంత్రి పర్యటనలో స్వామి భక్తిని ప్రకటించి రాత్రి 10 గంటల తర్వాత కూడా సహాయ సహకారాలు అందించాయంటే అనంతపురం ఎస్పీ ఏ విధంగా పనిచేశాడో బయటపడింది. అట్లాగే జాషువా చిత్తూరు జిల్లా ఎస్పీ కృష్ణా జిల్లాలో ఎస్పీగా ఉన్నప్పుడు గుడివాడలో కానీ, ఇటు గన్నవరంలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద, మా పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసి తగలబెట్టి మరి మా మీద కేసులు పెట్టినా కూడా ఏ మాత్రం కూడా ఫోన్ కూడా ఎత్తకుండా అధికారులతో పనిచేయించకుండా కొమ్ముగాసి వైసీపీ నాయకులకి ఇవాళ ఈసీబీ బదిలీకి బాధ్యుడయ్యాడు. ఇవాళ వీళ్ళంతా కూడా వీళ్ళ స్వామి భక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిఎస్ఓ పనిచేసిన ఈ సిఎస్ఓ కృష్ణా జిల్లా కలెక్టర్గా చాలా దుర్మార్గంగా పనిచేశారు. మళ్ళీ ఈయన్నే మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి తీసుకెళ్ళి చిత్తూరు జిల్లాలో పెట్టి ఇవాళ ఏదో విధంగా అక్కడ దుర్మార్గంగా ఆ జిల్లా మొత్తాన్ని ఓట్లు మరి రిగ్గింగ్ చేద్దామనే దుర్మార్గాన్ని కార్యక్రమానికి ఈ అధికారిని తీసుకెళ్లారు. ఇవాళ ఈసీ బదిలీ కొరడాలో ఇతను కూడా బాధ్యులయ్యాడు. అదేవిధంగా పరమేశ్వర్ రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీ ఎంత అడ్డగోలుగా, ఎంత దుర్మార్గంగా ఏదైతే అక్కడికి వచ్చే ట్రాఫిక్ విషయంలో కానీ, బహిరంగ సభకు వచ్చే కార్యకర్తల నాయకులు ఇబ్బందులు పెట్టడంలో కానీ, టోల్ గేట్ దగ్గర ఆపటం కానీ, అక్కడ జరిగే హత్యల్లో ఏమాత్రం బాధ్యత తీసుకోకపోవటం కానీ, మా నాయకుల్ని బెదిరించే కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేస్తే ఇవాళ పరమేశ్వర్ రెడ్డి ప్రకాశం జిల్లా ఎస్పీ బలైపోయాడు. అట్లాగే రవిశంకర్ రెడ్డి పల్నాడు జిల్లా మొన్నే జీవి ఆంజనేయులు గారు మేమందరం కూడా రామయ్య గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము ఎలక్షన్ కమిషన్కి. చాలా దుర్మార్గంగా 54 బూతుల్లో వినుకొండలో ఏ విధంగా ఓటేస్తారో చూస్తానని ఈ అధికారి బెదిరించాడంటే ఒక బాధ్యత గల ఎమ్మెల్యేని, ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తా ఉన్న ఆంజనేయులు గారిని, వాళ్ళ కార్యకర్తల్ని, నాయకుల్ని బెదిరిస్తే ఆ సమాచారాన్ని అక్కడ బ్రహ్మనాయుడు తిట్టిన బూతుల్ని అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి ఇమీడియట్గా ఆ ఎమ్మెల్యేకి నోటీస్ ఇవ్వండి, ఇమీడియట్గా ఆ ఎమ్మెల్యేని మరి పిలిపించండి, చర్యలు తీసుకోండి. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే కూడా, ఏ వైసీపీ నాయకుడు కూడా, ఏ వైసీపీ ఎంపీ కూడా, ఏ వైసీపీ ప్రభుత్వం మంత్రి కూడా ఈ దుర్మార్గాలకి, బాధ్యత ఇచ్చిన వ్యాఖ్యలకి, ఈ బూతుల పంచాంగాలకి ఫుల్ స్టాప్ పెట్టమని కూడా మొన్న ఎలక్షన్ కమిషన్ కోరాం. అట్లాగే మరి తిరుమలేశ్వరెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కూడా నారాయణ గారి కార్యాలయాల మీద, నారాయణ గారి స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద, అధికారుల ఇళ్ల మీద అర్ధరాత్రి అపరాత్రాలు లేకుండా, మహిళా ఉద్యోగస్తులను కూడా లేకుండా, లేకపోతే హాస్పిటల్లో మరి అట్లా కాలేజీల్లో పనిచేసే ప్రొఫెసర్స్ అని కూడా లేకుండా, టీచింగ్ స్టాఫ్ అనే గౌరవం కూడా లేకుండా ఈ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో ప్రతి ఇంటికి వెళ్ళి అడ్డగోలుగా ఏదో మత్తుమందులు పెట్టాలనో, డబ్బు పెట్టాలనో, లేదా ఏదో బురజాలాలనో, ఏదో విధంగా నారాయణ గారి కుటుంబం, నారాయణ సంస్థల ప్రతిష్ట దెబ్బతీయాలని ఈ ఎస్పీ చేసిన దుర్మార్గాలు అన్నీ కాదు. ఇవాళ వీళ్ళందరూ కూడా మరి ఈసీ కొరడాకి బదిలీ అయ్యారు. అట్లాగే గౌతమి అనంతపురం కలెక్టర్ పయ్యావుల కేశవ్ ఉరవకొండ ఎమ్మెల్యే చాలా స్పష్టంగా ఢిల్లీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి చెప్పొచ్చాడు. తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్కి చెప్పాడు, ఆర్టీఓలకు చెప్పాడు. గతంలో కొంతమంది సస్పెండ్ అయ్యారు, అయినా కూడా లెక్క పెట్టకుండా ఈ అనంతపురం జిల్లా కలెక్టర్ గౌతమి అత్యుత్సాహంగా మరి వాళ్ళ పెద్దిరెడ్డి ఆ జిల్లా మంత్రులు కన్సర్న్లలో పనిచేయటం వల్ల ఇవాళ కష్టపడి చదువుకొని వచ్చిన మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లలో, ఇవాళ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల కన్సర్న్లలో పనిచేయటం వల్ల వెన్నెముక లేని ఈ అధికారులంతా కూడా ఇవాళ ఈసీ బదిలీకి, ఈ కొరడాకి బలయ్యారు. అట్లాగే లక్ష్మీ షా తిరుపతి కలెక్టర్ ఏమి స్వామిభక్తి. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గోడౌన్లో చాలా వస్తువులు, ఏది మొత్తం ప్రచార సామాగ్రి అంతా, చీరల దగ్గర నుంచి, గడియారాల దగ్గర నుంచి చాలా విలువైన వస్తువులు, కోట్ల రూపాయలు విలువైన వస్తువులన్నీ కూడా పట్టుబడితే చీర 60 రూపాయలు, చీర 50 రూపాయలు,
ఎక్కడ దొరుకుతుందండి? ఈ విధంగా లెక్కగట్టి మీ స్వామి భక్తి ప్రదర్శించి ఇవాళ మీరు ఈ బదిలీకి మరి ఏసీ వేటికి గురయ్యారు. అట్లాగే రాజుబాబు, పేర్ని నాని, ఆ మాజీ మంత్రి, ఆ బూతుల మంత్రి, ఆ పేర్ని నాని కనుసనలో ఇష్టారాజ్యంగా పట్టాలు. ఇతను కూడా ముఖ్యమంత్రికి చాలా సన్నిహితుడైన అధికారి. ఇతను కూడా అటు గన్నవరంలో కావచ్చు, ఇటు బందర్లో కావచ్చు, గుడివాడలో కావచ్చు, అసైన్మెంట్ ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే దొంగ పట్టాలు ఇవ్వటంలో కావచ్చు, అడ్డగోలుగా మా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మొత్తుకొని కంప్లైంట్ ఇచ్చి ఎస్పీలకు కావచ్చు, కలెక్టర్లకు కావచ్చు, సంబంధిత అధికారులకు కావచ్చు, గత 4 ఏళ్లుగా ఎన్ని చెప్పినా కూడా లెక్క పెట్టకుండా ఇష్టారాజ్యంగా ఈ కలెక్టర్లు, ఎస్పీలు, కొంతమంది అధికారులు ఈ విధంగా చేసినందుకు ఇవాళ మూల్యం చెల్లించుకున్నారు. ఇవాళ వీళ్ళని చూసైనా సరే ఈ వైకాపాకి వంత పాడే ఈ అధికారులంతా కూడా ఇప్పటికైనా సరే ఈడ్చుకొట్టింది ఈసీ, అయినా కూడా మీకు బుద్ధి రాలేదా? ఈడ్చుకొట్టిన ఎలక్షన్ కమిషన్ అయినా కూడా మీరు కళ్ళు తెరవరా? ఇవాళ ఇంత మరి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది అధికారులు బదిలీ అవ్వలేదు. ఆ ఘనత కూడా దాంట్లో కూడా ఫస్ట్ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అన్నిట్లో ఫస్ట్ అన్నాడు. 10th క్లాస్లో ఫస్ట్, ప్రశ్నాపత్రాలు లీక్ చేయడంలో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్ అన్నావు, డిగ్రీలో ఫస్ట్ అన్నావు. ఇవాళ నీ యంత్రాంగం కూడా ఎలక్షన్ కమిషన్ కొరడాలో బదిలీ అయిందంటూ ఫస్ట్ వచ్చావు జగన్ రెడ్డి. ఇది కూడా ఇవాళ నీకు భక్త బృందంగా ఈ ఉన్నతాధికారులంతా కూడా వెన్నెముక లేకుండా బాధ్యతారాహిత్యంగా దుర్మార్గంగా నిర్లక్ష్యంగా పనిచేయటం వల్లే ఇవాళ ఈ కర్మ ఈ అధికారులు పడింది, ఈ వేటు పడింది. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాసినందుకు ఈ శిక్ష ఈ 9 మంది అధికారులు, ఐజీ స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ల స్థాయి అధికారులు, అదేవిధంగా ఎస్పీ స్థాయి అధికారులు, ఇవాళ ఈ 9 మంది అధికారులు కొన్ని వేల మంది అధికారులకి పోస్టింగ్లు ఇచ్చారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ 9 మంది అధికారుల కనుసన్నల్లో మొత్తం ఆ 9 జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో ఎన్నికల సమయంలో కీలకమైన ప్రదేశాల్లో వీళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కనుసన్నల్లో పనిచేసిన వాళ్ళకి పోస్టింగ్స్ ఇచ్చారు. దీని మీద కూడా ఎలక్షన్ కమిషన్ రివ్యూ చెయ్యాలా? ఆ సంబంధిత ఎవరైతే ఇవాళ అధికార పార్టీకి తొత్తుల్లాగా వెన్నెముక లేకుండా పనిచేస్తూ ఉన్న ఆ అధికారులను కూడా ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టి ఏదైతే కంప్లైంట్స్ అన్నీ కూడా మీ దృష్టికి వచ్చాయో వీళ్ళందరూ కూడా ఒకటే, ప్రతిపక్షాలని అణిచివేయాలి, నిబంధనలను పాత్ర వేశారు, వాటికే వీళ్ళు మూల్యం చెల్లించుకున్నారు. అందుకనే ఇవాళ వీరి సంగతి అయిపోయింది. ఇవాళ ఎవరైతే 10వ నెంబరు, 11వ నెంబరు, 12వ నెంబరు కూడా వెయిట్ చేస్తూ ఉంది. ఆ 10, 11, 12 నెంబర్లో చీఫ్ సెక్రటరీ మరి జవహర్ రెడ్డి వస్తాడా, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనంజయ రెడ్డి వస్తాడా, లేకపోతే సర్ఫ్ సిఇఓ ఈ దుర్మార్గానికి కుట్రకి భాగస్వాములు అయ్యాడు సర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి అవుతాడా? అట్లాగే ఎవరైతే మొత్తం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బ్రాందీ షాపుల దగ్గర విఆర్ఓల నుంచో పెట్టావే, టీచర్ల నుంచో పెట్టావే, డ్యూటీలు వేసావే, కరోనా సమయంలో నీ ఇష్టారాజ్యంగా టీచర్లతో వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావే, అదే సినిమా టికెట్లు కంట్రోల్ చేయాలని ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, జాయింట్ కలెక్టర్ని సినిమా హాల్స్ దగ్గర నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ పేదవాడికి పెన్షన్ ఇవ్వటానికి, వృద్ధులకు పెన్షన్ ఇవ్వటానికి 56 లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండల్లో మీరు సచివాలయాలకు రమ్మన్నారంటే మీరు ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో ఉండటానికి మీరందరూ కూడా అర్హులు కాదు. ఇమ్మీడియట్గా స్పందించాలని ఎలక్షన్ కమిషన్ని మేము కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.
మరొకసారి కంప్లైంట్ చేస్తున్నాం. ఇమ్మీడియట్గా ఇవాళ కూడా సచివాలయాలకి డబ్బు రాలేదు, దాని మీద కూడా సిఎస్ సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇమ్మీడియట్గా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలని ఆర్డర్స్ కూడా మాడిఫై చేయాలి, ఆర్డర్స్ కూడా ఇవ్వాలని నేను సిఎస్ని డిమాండ్ చేస్తున్నాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం సభలో మళ్ళీ బహిరంగ సభల్లో మళ్ళీ చెప్పబోతున్నారు. 4,000 పెన్షన్, 3,000 పెన్షన్ని 4,000 పెన్షన్గా పింఛన్ని పెంచి ప్రతి ఇంటికి తెల్లవారుజామునే మొదటి రోజు మొదటి నెల మొదటి గంటలోనే పంపించడానికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని ఇవాళ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో చెప్తా ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఏదైతే ఇవాళ నువ్వు ఆసరా బటన్ నొక్కావు, విద్యాదీవెన బటన్ నొక్కానన్నావు, ఆరోగ్యశ్రీ బటన్ నొక్కానన్నావు, అన్ని బటన్లు కూడా చేయూత డబ్బులు కావచ్చు, ఆసరా డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 13,000 కోట్లు కూడా నీ అస్మదీయులకి, నీ పార్టీ నాయకులకి, నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చెప్పిన కాంట్రాక్టర్లకి ఆ డబ్బులన్నీ కూడా కట్టబెట్టారు. అందుకనే ఇవాళ సచివాలయాలకి డబ్బు రాకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు. 3వ తారీఖు ఇస్తామన్నా చెప్పినా కూడా ఇవాళ కూడా సచివాలయాలకు డబ్బు రాలేదు. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా చీఫ్ సెక్రటరీ ఇమ్మీడియట్గా స్పందించాలి, ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏ మాత్రం ఆలస్యం చేసినా మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి ఎవరైతే అధికారులకి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ సెక్రటేరియట్ దాకా అందరు అధికారుల దృష్టికి మరి కంప్లైంట్ చేసి ఆ ఉత్తరాలు రాయటం జరిగింది. మళ్ళీ ఇమ్మీడియట్గా స్పందించమని ఎన్నికల కమిషన్ కోరుతున్నాం. ఇమ్మీడియట్గా స్పందించమని చీఫ్ సెక్రటరీని డిమాండ్ చేస్తున్నాను. చాలా క్లియర్గా మార్చి 28నే సాక్షి పత్రికలో వచ్చింది, ఏప్రిల్ 3వ తారీఖు పింఛన్లు ఇస్తాము అని. ముందే ఆ కుట్రలో భాగస్వాములు అయ్యే సిఎస్ జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, సర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి వీళ్ళందరూ భాగస్వాములై మార్చి 31 వరకు ఖజానాలో ఉన్న డబ్బంతా కాంట్రాక్టర్లు దోచిపెట్టారు. ఆ శ్రీలక్ష్మి మంగళగిరి మున్సిపాలిటీలో 76 కోట్లు ఇచ్చేసింది, ఎన్నికల నిబంధనలు కూడా పట్టించుకోకుండా. అట్లాగే ఇవాళ 1, 2, 3 ఇవాళ కూడా సచివాలయాలకు డబ్బు రాలేదంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఈ కుట్రలో వీళ్ళందరూ భాగస్వాములు అయ్యారు. అందుకనే ఢిల్లీ ఎన్నికల సంఘం కూడా స్పందించాలి, దృష్టి పెట్టాలి, ఆదేశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.